హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక బడ్జెట్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ గురించి అయితే అడుగుతున్నారు. సో ఈరోజు వీడియోలో నేను బ్లూడియో నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకు 2500 రూపీస్ అయితే ఉంది. కాకపోతే బ్యాంగ్గుడ్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక స్పెషల్ కూపన్ కోడ్ అయితే ఇచ్చారు. ఆ కూపన్ కోడ్ని యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఇది మనకు 1500 రూపీస్లోనే వస్తుంది. సో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు ఈ ప్రోడక్ట్ని అయితే కొనవచ్చు. అండ్ కూపన్ కోడ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ఆ కూపన్ లింక్ యూజ్ చేసుకొని పర్చేస్ చేస్తే 1500 రూపీస్లోనే ఈ బ్లూడియో నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే వస్తాయి. సో ఈరోజు వీడియోలో మనము 1500 రూపీస్లో ఈ బ్లూడియో నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ వర్తా కాదా అనేది చూద్దాము. సో ఈ వీడియో స్టార్ట్ చేయకుండా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే ఇలాంటి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు నేను మొన్న బ్లూడియోకి సంబంధించిన TWS ఇయర్ ఫోన్కి సంబంధించిన వీడియో అయితే పెట్టాను. ఒకళ్ళు చూడకపోతే మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది మనకు 1250 రూపీస్లో వస్తాయి. సో 1250 రూపీస్లో ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సేమ్ మనకు యాపిల్ ఎయిర్పాడ్స్లో ఉంటాయి. సో డిజైనింగ్ బాగుంది, ఆడియో క్వాలిటీ కూడా బాగుంది. సో 1250లో ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఎవరైతే TWS ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారో. సో కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ వదిలేస్తాను అండ్ కూపన్ కోడ్ కూడా వదిలేస్తాను. సో ఒకళ్ళు మీరు కొనాలనుకుంటే అక్కడ నుండి అయితే ఈ TWS ఇయర్ ఫోన్స్ కూడా కొనవచ్చు. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఫస్ట్ మనము ఈ బ్లూడియో ఇయర్ ఫోన్కి సంబంధించిన బాక్స్లో ఏమున్నాయో చూద్దాము. సో బాక్స్ మీద చూసుకుంటే బ్లూడియో అని ఉంది అండ్ నెక్ బ్యాండ్ T ఎనర్జీ సెకండ్ జనరేషన్ అని ఉంది. సో మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్గా యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు 2 pairs ఆఫ్ ఇయర్ బడ్స్ ఉన్నాయి. సో మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇవి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టైప్ సి కేబుల్ ఇచ్చారు వీళ్ళు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనకు బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్స్ 10,000 బడ్జెట్, ఆ బడ్జెట్లో ఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఫోన్స్లోనే మనకు టైప్ సి పోర్ట్ ఇవ్వట్లేదు, టైప్ సి కేబుల్ ఇవ్వట్లేదు. మనకు ఇక్కడ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్లో చూసుకుంటే టైప్ సి కేబుల్ అండ్ టైప్ సి పోర్ట్ని అయితే ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ మనము చూసుకుంటే మనకు బాక్స్లో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీని చూద్దాము. సో ఇది మనకు 3 కలర్స్లో వస్తుంది. సో నేనైతే బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాను, సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. సో చూడడానికి అయితే డిజైనింగ్ చాలా బాగుంది. సో మీరు కావాలనుకుంటే వేరే కలర్స్ కూడా ఉన్నాయి. సో ఆ కలర్స్ కూడా మీరు పర్చేస్ అయితే చేయవచ్చు. సో డిజైనింగ్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇది మనకు రబ్బర్ అండ్ ప్లాస్టిక్ బిల్డ్తోనైతే వస్తుంది. సో మనకు నెక్ పోర్షన్ ఏదైతే ఉందో, సో నెక్ పోర్షన్ అంతా కూడా మనకు రబ్బర్తో వస్తుంది. ఎందుకంటే మనకు కంఫర్ట్గా ఉండడానికి. ప్లాస్టిక్ అయితే మనకు ఇచ్చింగ్ అలాంటివి అయితే అవుతాయి ఎక్కువసేపు నెక్లో పెట్టుకుంటే. కాకపోతే మనకు రబ్బర్తోనే వస్తుంది, ఫ్లెక్సిబుల్ రబ్బర్తోని. సో మనకైతే కన్వీనియంట్గా ఉంటుంది. సో ఎటు పెట్టుకోవచ్చు, ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. అండ్ కింద మనకి బటన్స్ పోర్షన్ అండ్ మైక్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది మనకు ప్లాస్టిక్ బిల్తో వచ్చింది. సో ఇది కూడా మనకు మరీ అంత చీప్ అయితే ఏం లేదు. సో కొంచెం బెటర్ క్వాలిటీ ఉంది. అండ్ ఈ వైర్ చూసుకుంటే మనకు కొంచెం తిన్నగా ఉంది. సో వైర్ అయినా కొంచెం క్వాలిటీ కొంచెం తక్కువ అనిపించింది తిన్నగా ఉండడం వల్ల. అండ్ నెక్స్ట్ మనం ఇయర్ ఫోన్స్ చూసుకుంటే ఇవి కూడా మనకు ప్లాస్టిక్ బిల్తోనే వచ్చాయి. సో బిల్డ్ అయితే మరీ నేను అంత ప్రీమియం అని చెప్పలేను, మరీ అంత చీప్ అని చెప్పలేను. సో మిడిల్లో ఉన్నాయి. సో ఫైనల్గా డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే డిజైనింగ్ మాత్రం చాలా బాగుంది. బిల్డ్ చూసుకుంటే ఈ ప్రైస్ పరంగా సో బెటర్ అనేది చెప్పొచ్చు. సో ప్రైస్ పరంగా చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ కూడా మనకు బాగానే ఉందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకు ఇన్ ఇయర్ ఫీల్ చూసుకుంటే సో మనకు మంచి ఫిట్టింగ్ అయితే ఉన్నాయి, స్నక్కీ ఫిట్ ఉంది. సో ఇలా పెట్టగానే ఇయర్స్లోనైతే ఫిక్స్ అయిపోతుంది. అండ్ లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి. సో మరీ అంత హెవీనైతే ఏమీ లేవు. సో మనకైతే పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. అండ్ లెంగ్త్ కూడా ఎక్కువ ఉంది. సో మనకు అంటే హెడ్ని అయితే మూవ్ చేసుకోవచ్చు. సో మనకైతే ఫిట్టింగ్ అయితే బాగుంది. అండ్ ఇయర్స్లో పెట్టుకున్నప్పుడు కూడా మనకు ఎయిర్ గ్యాప్ని అంతా కూడా క్లోజ్ చేస్తుంది. సో బయట సౌండ్స్ని మ్యాక్సిమం మినిమైజ్ అయితే చేస్తుంది. అండ్ ఇంకొకటి మనకు మ్యాగ్నెట్స్తో వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం యూజ్ అయినప్పుడు ఈ విధంగా పెట్టుకొని సో ఇలా హ్యాంగ్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇవి మ్యాగ్నెట్స్ అయితే వర్క్ అవుతాయి. సో బడ్జెట్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్లో
మ్యాగ్నెట్స్ అంటే ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనకు ఇన్ హియర్ ఫీల్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. సో చాలా కంఫర్ట్గా ఉన్నాయని చెప్పొచ్చు. సో నేనైతే చాలాసేపు యూజ్ చేస్తాను, దగ్గర కంటిన్యూస్గా ఒక 2 hours వరకు అయితే పెట్టుకొని ఉంటాను. సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్యాబ్స్లో. సో నేను 2 hours పెట్టుకున్నా కూడా నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో చాలా కంఫర్ట్గా ఉన్నాయి, ఇయర్స్ పెయిన్ అవ్వడం కానీ అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. చాలా కంఫర్ట్గా ఉన్నాయి అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీని బ్యాటరీ. సో దీంట్లో మనకు 170 mAh బ్యాటరీ ఉంది. సో కంపెనీ ప్రకారం చూసుకుంటే 12 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. కాకపోతే నా పర్సనల్ యూసేజ్లో మాత్రం నేనైతే కరెక్ట్గా టెస్ట్ చేశాను ఫుల్ ఛార్జింగ్ పెట్టి. నాకైతే 7 hours to 8 hours వరకు అయితే వచ్చింది బ్యాటరీ బ్యాకప్. నేను ఒక 80% వాల్యూమ్లోనైతే వింటాను సాంగ్స్. సో మనకు బ్యాటరీ లైఫ్ చూసుకుంటే కూడా బాగానే ఉందని చెప్పవచ్చు. అండ్ ఛార్జింగ్ కావడానికి, ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి దగ్గర ఒక 1.5 hour to 2 hours వరకు అయితే టైం పడుతుంది. సో మనకు ఛార్జింగ్ టైం కూడా ఓకే అని చెప్పవచ్చు. సో 2 hours వరకు మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక 7 to 8 hours వరకు అయితే ఈ ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో బ్యాటరీ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, దీని ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బెటర్ ఉంది ఆడియో క్వాలిటీ. సో చాలా బాగుంది ఆడియో క్వాలిటీ అయితే. మనకు మిడ్స్ బాగున్నాయి అండ్ హైస్ కూడా మనకైతే బాగున్నాయి. సో మనకైతే వోకల్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్స్ అయితే క్లియర్గా వినపడుతున్నాయి. సో క్లమ్జీగా అయితే ఏమి వినపడట్లేదు, మిక్స్ అయిపోయి ఏమి వినిపించట్లేదు. సో మనకైతే క్లియర్గా వినపడుతున్నాయి. అండ్ దీంట్లో బేస్, సో బేస్ అయితే నాకు చాలా నచ్చింది దీంట్లో. సో మరీ ఎక్కువ ఉందని చెప్పాను నేను బేస్, సో మరీ లో ఉందని చెప్పాను, అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు దీంట్లో బేస్. సో బేస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని కూడా ఇదైతే సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే మనం బ్లూటూత్ ఇయర్ ఫోన్ చూసుకుంటే, నెక్ బ్యాండ్ కానీ బ్లూటూత్ ఇయర్ ఫోన్ చూసుకుంటే దాంట్లో మేజర్గా బేస్ అయితే ఉండదు. సో మీరు ఇవి కూడా చూడొచ్చు. నేను నిన్న చేసిన టీడబ్ల్యూ ఇయర్ ఫోన్ చూసుకుంటే కూడా దీంట్లో అసలు బేసే లేదు. బట్ దీంట్లో చూసుకుంటే మాత్రం మనకు బేస్ అయితే ఉంది, అబోవ్ యావరేజ్ ఉంది బేస్ అయితే. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి, దీంట్లో మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. సో సపరేట్గా దీనికోసం ఒక బటన్ కూడా ఉంది. సో ఆ బటన్ క్లిక్ చేస్తే మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అయితే క్యాన్సిల్ చేస్తుంటుంది. కాకపోతే నాకు ఈ బటన్ ఆన్ చేసినా కూడా అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. సో స్లైట్గా నాయిస్ని అయితే తక్కువ చేస్తుంది. కాకపోతే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే మాత్రం బ్యాటరీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మనకు 8 hours వరకు వచ్చేది, సో 5.5 hours అలా వస్తుంది బ్యాటరీ. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్ చేసే పెట్టండి. ఎందుకంటే మేజర్గా మనము ఇయర్స్లో పెట్టుకున్నప్పుడే ఎయిర్ అంతా బ్లాక్ అవుతుంది. సో నాయిస్ అయితే రాదు. మ్యాక్సిమం మనకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అయితే ఇక్కడే క్యాన్సిల్ చేసేస్తుంది. సో కాబట్టి ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మీరు ఆన్ అయితే చేసుకోకండి. సో మీకు బెటర్ బ్యాటరీ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఆడియో క్వాలిటీ చూసుకుంటే కూడా బాగుందని చెప్పవచ్చు. సో ఇవి నేను ఇప్పటివరకు చెప్పింది దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్. అండ్ దీంట్లో మనకు కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో మైనస్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, అండ్ దీంట్లో మనకు కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో మైనస్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సో మనకు కొంచెం లేట్గా ఆన్ అవుతుంది అండ్ లేట్గా ఆఫ్ అవుతుంది. సో వేరే బ్లూటూత్ ఇయర్ ఫోన్ చూసుకుంటే మనం ఆన్ చేయగానే ఒక 2-3 secondsలో ఆన్ అవుతుంది, ఆఫ్ చేయగానే ఒక 2-3 secondsలో ఆఫ్ అయిపోతుంది బటన్ని ప్రెస్ చేయగానే. కాకపోతే ఇక్కడ పవర్ బటన్ ప్రెస్ చేసినాక ఒక 6-7 secondsకి ఆన్ అవుతుంది. ఆఫ్ చేయాలంటే కూడా 6-7 seconds బటన్ని ప్రెస్ చేసుకొని పట్టుకోవాలి. సో కొంచెం స్లో అయితే ఉంది ఆన్ అండ్ ఆఫ్ చేసేటప్పుడు. అండ్ ఇంకొకటి, దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది, కాకపోతే అంత సరిగా వర్క్ అవ్వట్లేదు అండ్ కొంచెం బ్యాటరీ కూడా ఎక్కువ తీసుకుంటుంది అది ఆన్ చేసినప్పుడు. సో ఇది కూడా నాకు ఒక ఇష్యూ అనిపించింది. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో మైక్ కూడా ఉంది. సో మైక్ క్వాలిటీ చూసుకుంటే ఇండోర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఈ రూమ్లో ఉన్నా కదా, సో ఈ రూమ్లో ఉండి మాట్లాడితే మాత్రం క్లియర్గా వినబడుతుంది. కాకపోతే బయటకు వెళ్ళినప్పుడు ట్రాఫిక్లో ఉన్నప్పుడు మాత్రం ఈ డిస్టెన్స్లో పెట్టుకొని మాట్లాడితే మాత్రం వినబడట్లేదు. సో మైక్ని ఈ విధంగా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. సో ఇలా పెట్టుకుంటే వినబడుతుంది వేరే వాళ్ళకి, అవతల వాళ్ళకి. కాకపోతే ఇలా పెట్టుకొని మాట్లాడితే మాత్రం సో అవతల వాళ్ళకైతే మనం మాట్లాడేది అంత క్లియర్గా వినబడట్లేదు. సో డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. సో మీరు ఎంటీ రూమ్లో మీ ఇంట్లో ఉంటే మాత్రం ఎవరు లేని ప్లేస్లో అప్పుడైతే ఇక్కడ పెట్టుకుని కూడా వినబడుతుంది. ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఇది కూడా ఒక ఇష్యూ అయితే నోటీస్ చేశాను. అండ్ ఇంకొకటి లేటెన్సీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో కొంచెం లేటెన్సీ కూడా మనకైతే డిఫరెన్స్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళు అయితే ఉంటే సో అక్కడ షూట్ చేసినాక ఒక 1 secondకి మీకు అయితే ఇక్కడ వినబడుతుంది, 1-2 seconds అయితే టైం డిఫరెన్స్ అయితే ఉంది. సో దీంట్లో కొంచెం లేటెన్సీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా మేజర్గా నేను నోటీస్ చేసిన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఇవి. సో ఫైనల్గా 1500 రూపీస్లో ఇవి కొనవచ్చా అంటే సో కొనవచ్చు. ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో, మంచి బ్యాటరీ కావాలి, మంచి డిజైనింగ్ కావాలి, మంచి డీసెంట్ బేస్ కావాలనుకుంటే మాత్రం ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే కొనవచ్చు. సో 1500లో వర్త్ అని చెప్పవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్ అండ్ కూపన్ డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, అక్కడ నుండి మీరైతే వీటిని కొనవచ్చు. సో ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి.
ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.